స్తోత్రమెస్సయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని. ఎందుకంటే మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పాపులమైన మన చేతికి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దీన్ని తాకడానికి కూడా అర్హత లేదు మనకి. అయినప్పటికీ ఆయన ప్రేమ మరి ఎంతో మరి గొప్పది గనక, ఆయన కృప చాలా విశాలమైంది గనక, మరి ఆయన మరి తన ప్రేమను బట్టి, కృపను బట్టి, మన ఎడల ఉన్న తనకున్న వాత్సల్యతను బట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు కనుక మరి దీన్ని మనం ఎంత జాగ్రత్తగా చదువుకోవాలి, దీంట్లో ఉన్న మరి సారాన్ని గ్రహించాలి కదా. తద్వారా మరి ఏ విధంగా నడుచుకోవాలో నీకు తెలియచేస్తాడని తెలియచేస్తున్నాను. అలాగే ఈ దినం విశ్రాంతి దినం, ఎవ్వరూ మర్చిపోకండి. దేవుని సన్నిధికి దూరం కాకండి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి మీరు రావాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 147 అధ్యాయము 14 వచనం. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ఈ విశ్రాంతి దినాన్న నువ్వు దేవుని సన్నిధికి రావాలని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ సరిహద్దుల్లో సమాధానం కలిగి చేయవాడు ఆయననట. ఎందుకంటే ఈ దినం అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు, మరి నిందలు, అవమానాలు, పోరాటాలు, అన్న చెల్లెళ్ళ మధ్యన, అక్క చెల్లెళ్ళ మధ్యన, తల్లిదండ్రులు బిడ్డలకి ఎవ్వరికి సమాధానం లేదు. అయితే సమాధానం కలిగించేవాడు ఆయనే కనుక ప్రతి ఒక్కరూ మీరు దేవుని సన్నిధిలో మీరు గోజాడి ప్రార్థన చేసుకోగలిగితే, దేవుని వాక్యాన్ని చదవగలిగితే, మరి నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో నీకు సమాధానం లభిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా కింద ఏమంటే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాడు. గోధుమలు దేవుని వాక్యానికి సాదృశ్యం కనుక, దేవుని మాటలకు సాదృశ్యం కనుక, దేవుడు మంచి మాటలతో నిన్ను తృప్తిపరిచి, నిన్ను ఉజ్జీవింపు చేసి, నిన్ను దీవిస్తానని, నిన్ను తృప్తిపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ వాగ్దానం నా కొరకే ప్రభా నువ్వు మాట్లాడేవని ఒకవేళ విశ్వసించి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే, వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మరి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఏ శోధన, ఇబ్బంది ఎరికైనా, వ్యాధులైనా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, నడిపించబోతున్నాడు. మరి విశ్వాసములో, ఆత్మీయతలో నిన్ను బలపరచబోతున్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నా తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి నేను స్తుతిస్తున్నాం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. సమయంలో రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఏ విధము చేతనైనా నా వ్యాధి కోసం చెప్పలేదు. బీపీ, షుగర్, థైరాయిడ్ అయినా, కిడ్నీ పేషెంట్స్ కావచ్చు, ఇప్పుడైనా అనేక రకాల వ్యాధులు ప్రభువా నా తండ్రి. ఏ వ్యాధులు ఉన్నా నా వ్యాధి పేరు తలవలేకుండా ప్రార్థన చేస్తారనుకున్న ప్రతి చోట మీరు ప్రత్యక్షము కండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు. వారికి ఎదురవుతున్న చిక్కులు, ఇబ్బందులు, నేను వ్యాధులు, సమస్యలు, ధనం సమకూర్చమని వారికి వైద్యాలకి తండ్రి ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి ఇంకా నువ్వు ప్రభా యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయా రీతిలో యాక్సిడెంట్స్ గురై హాస్పిటల్లో ఉన్నారు, క్షతగాతుల కింద నేను అనేక రకాలమైన ప్రజలు నా తండ్రి అవయవాలు కోల్పోయి ఉన్నారు. ప్రతి ఒక్కరిని విడిపించమని, స్వస్థపరచమని, ఆదరించమని ప్రార్థిస్తున్నాను. చనిపోయిన కుటుంబాలను ఆదరించమని ప్రార్థిస్తున్నాను. చనిపోయిన ఆత్మలకు నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భంలో బిడ్డ గర్భాలను దయచేయమని ప్రార్థిస్తూ, ఉద్యోగాలను బిడ్డ ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం ఆరాధన ఎక్కడెక్కడైతే ఆరాధన విశ్రాంతి దినాన్ని జరుగుతుందో ప్రతి సన్నిధిలో సార్వత్రిక సంఘాన్ని మీరు దీవించండి, సేవకులను దీవించండి, సేవకులకి నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకుంటున్నారో వారందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ, అలాగే మా గ్రామానికి, అలాగే మా
సరిహద్దులో మా భారతదేశానికి సమాధానం, రక్షణ దయచేయము. ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడము. సమస్తం యుద్ధాలు ఆపునందుకు మీరు స్తుతిస్తూ, ఘనపరుస్తూ, ఈ దినాన్ని పిలిచే ప్రయాణాల ప్రయత్నాల్లో, రాకపోకల్లో, సమస్తంలో మీరు తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మన అందరితో మాట్లాడి మనల్ని బలపరచారని నమ్ముతున్నాను. అలాగే ఈ దినం ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరిపించుకుంటారో మీకు మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మరి ఈ సంవత్సరం అంతా క్షేమంతో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.